చంపింది 10th క్లాస్ విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. మరి ముఖ్యంగా ఆ తల్లి ఆ రోజు కన్నీరు మున్నీరుగా వినిపించింది. ఒకటే చెప్పుకొచ్చింది, ఇంటి చుట్టుపక్కల వారితో అదిగో మీరు చూడొచ్చు, ఆ విద్యార్థికి సంబంధించి అటుగా వెళ్తున్న ఆ ఫుటేజ్కి సంబంధించి మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆ సీసీ ఫుటేజ్ని, ఆ బైక్ పై వెళ్తున్నారు నిందితుడు, విజువల్ మీరు చూస్తున్నారు, బైక్ పై వెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదిగో ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూసివ్గా మీరు చూస్తున్నారు. బైక్ పై తీసుకువెళ్తున్నారు నిందితుడిని, బైక్ పైన మీరు చూడొచ్చు, బైక్ మీద తీసుకువెళ్ళడం జరుగుతోంది నిందితుడిని. అటు పోలీసులు మఫ్టీలో వచ్చి ఆ బాలుని అక్కడి నుంచి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఎప్పుడైతే పూర్తిగా పరిశీలించారో బాలుని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడే అని చెప్పి నిర్ధారణకు వచ్చింది. అదిగో మీరు చూడొచ్చు, అక్కడ మీడియా ఉంది. మీడియా ఉన్న క్రమంలో కూడా బాలుని ఎవరికి తెలియకుండా మఫ్టీలో అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంటి పక్కనే ఉన్నాడు ఆ బాలుడు. మరి ముఖ్యంగా రోజు ఈ ఘటనని పరిశీలించాడా, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్తారు, ఆ పాప ఎప్పుడు ఉంటుంది అని ఆ క్రమంలో అది మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న క్రమంలో అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. అటుగా వెళ్తున్న సిచ్యువేషన్, అటుగా వెళ్తున్న క్రమంలోని ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ బైక్ మీద తీసుకువెళ్తున్న వాడే చంపేసింది. బైక్ పై ఉన్నాడే వాడే నిందితుడు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. ఈ అంశాన్ని ఆ ఇంటికి వెళ్ళి ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆర్టీవీ. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ అప్డేట్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి విచారణలో? రైట్, ఏదైతే గత 4 రోజులుగా మిస్టరీగా మారిన సహస్ర కేసు అయితే ఈరోజు మిస్టరీ అయితే ఛేదించారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గత కొన్ని రోజులుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ లభ్యం కాలేదు. కానీ చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసే పోలీసులకు ఒక విస్తుపోయే నిజం అయితే ఒక క్లూ అయితే దొరకడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఉండే ఏదైతే బిల్డింగ్ ఉందో దాని పక్కనే ఉంటున్న ఇంట్లో ఏదైతే పక్కనే బిల్డింగ్, అది సుమారుగా ఇది 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే సుమారు అది 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. నియర్ బై బిల్డింగ్ అనమాట. ఒక్కసారి మీరు కూడా కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? రైట్ పవన్, ప్లీజ్ కంటిన్యూ. రైట్, ఏదైతే 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఏదైతే మైనర్ బాలుడు, సుమారు 15 నుంచి 16 సంవత్సరాల బాలుడు, వీళ్ళని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులుగా. అయితే ఏ టైంకి బయటికి వెళ్తున్నారు, ఏ టైంకి లోపల ఉంటున్నారు, ఇదంతా కూడా చాలా క్లియర్గా మానిటర్ చేస్తూ వచ్చాడు. సో ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోతారు, ఎవరు లేరు అనే సమయం అదునుగా చూసుకొని ఇంట్లో దొంగతనం చేయొచ్చు అన్న పథకంతోనే ఆ బాలుడైతే లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ లోపలనే ఉండడంతో ఒకసారిగా అరుపులు కేకలు వేయడంతో ఎక్కడ బయట వ్యక్తులకి, తన పేరెంట్స్కి కానీ చుట్టుపక్కల వారికి అరిచి ఎక్కడ చెప్తుందో అని భయపడిన ఆ బాలుడు ఏదైతే కిచెన్లో ఉన్న ఒక నైఫ్, అంటే కాసేపు దాకా పెనుగులాట జరగడంతో కిచెన్లో ఉన్న ఒక పదునైన చిన్నపాటి ఒక నైఫ్ తీసుకొని శాస్త్రం మీద అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టుగా బయటకు మళ్ళీ గడియ పెట్టేసి, ఎందుకంటే మన సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు అంటే సేమ్ అదే బిల్డింగ్, ఏదైతే బిల్డింగ్ నుంచి జంప్ చేసి పక్క నుంచి వచ్చాడో సేమ్ అటాచ్డ్గా ఉన్న బిల్డింగ్, సేమ్ అదే బిల్డింగ్లో జంప్ చేసి వేరే గలీలోంచి బయటికి వెళ్ళడం వల్ల ఇప్పటివరకు అయితే పోలీసులకు ఆధారం దొరకపోలేదు. సో మొత్తం కూడా చుట్టుపక్కల సీసీ కెమెరాలు కానీ, ఇంతవరకు ధైర్యంలో జరిగిన గొడవలు కానీ, ఏదైనా దొంగతనాలు కానీ, అండ్ క్లోజ్గా ఆ ఏరియాలో మానిటరింగ్ అవుతున్న టెలిఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం వల్ల పోలీసులకు ఒక ఆధారం అయితే జరిగింది. ప్రస్తుతం మన ఆర్టీవీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. విజువల్ అయితే ఆ బాలుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మఫ్కీలో వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేసుకుంటూ అతన్ని పట్టుకోవడం జరిగింది. తీసుకెళ్ళి ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ఎవరికి తెలియకుండా అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లో అయితే కూకట్పల్లికి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా లేకపోతే ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్షన్గా మిగిలింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే సహస్ర కేసుని చేశారు. ఒక మిస్టరీ అయితే వీడిందంటూ చెప్పుకోవచ్చు. కేవలం దొంగతనం, అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కేవలం దొంగతనం కోసం ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక నిండు తీసుకొస్తున్న క్రమంలో అక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసేట్టుగా తెలుస్తోంది. అటు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం అటుగా వచ్చే రోడ్డు మార్గాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ పవన్, ఒక్కసారి మీ లైన్లో ఉండండి. ఇటు సహస్ర ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం మారుతోంది. అక్కడ ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శిల్ప సహస్ర ఇంటి దగ్గర ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళు ఏమంటున్నారు, ఆ కుటుంబం ఏమంటుంది, సహస్ర కుటుంబం ఏమంటుంది? శిల్ప.
రైట్ ఎట్టకేలకు ఈ రోజు ఒకవైపు సహస్ర కేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఇంటి పక్కనే ఏదైతే సహస్ర వాళ్ళ బిల్డింగ్ ఉండదో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి మైనర్ బాలుడు ఇది హత్య చేసినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాసేపు క్రితమే ఒకవైపు మఫ్టీలో వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా ఇటు మీడియా వాళ్ళని సైతం ఎవరికి అనుమానం రాకుండా మఫ్టీలో వచ్చి స్కూటీ పైన తీసుకెళ్లారు. స్కూటీ పైన తీసుకెళ్లి ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఏదైతే సాహస్ ఒకటే ఉన్నదానికి కూడా ఆయన సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని నుంచి అనంతరం దాని పక్క బిల్డింగే కావడంతో దాని నుంచి కూడా జంప్ చేసి ఉంటారు. అందుకే సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వకపోవచ్చు అంటూ కూడా ఇప్పటికే ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా ఆ రోజు డాగ్ స్పాట్స్ వచ్చాక డాగ్ స్పాట్స్ ప్రధానంగా అదే బిల్డింగ్ వచ్చి అక్కడే ఆగిపోయాయి. దీంతో పోలీసులకు అనుమానాలు అనేవి ఎక్కువగా దానిపైన ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా విచారించారు. ఆ విచారణలో భాగంగా ఇది ఈ రోజు అనేది మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాటిని అనేది కూడా సేకరించారు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అక్కడ మ్యాచ్ అవడంతో ప్రస్తుతం అయితే నిర్ధారణకు వచ్చారు. ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో 10వ తరగతి చదువుతున్నటువంటి పక్క బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి అబ్బాయి అని కూడా ఇప్పటికే గత కొన్ని రోజులు దాదాపు 5 రోజుల నుంచి ఒకవైపు మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి 5 రోజులు గడుస్తుంది ఇప్పటి వరకు పట్టింది. కానీ మొత్తం కూడా ఎవిడెన్స్ కోసం కూడా ఇన్ని రోజులు వాళ్ళు హోల్లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పక్క ఆధారాల ప్రకారమే వాళ్ళు విచారించారు. ఈ రోజు ఒకవైపు పేరెంట్స్ విచారణ కూడా కొనసాగుతుంది. ఆ పై గతంలో ఏమైనా శాస్త్రంతో పరిచయం ఉందా అని కూడా పోలీసులు అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకంటే శాస్త్ర ప్రస్తుతం 5th క్లాస్ చదువుతుంది, ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నారు. సో ఏమైనా వాళ్ళు ఆడుకునేవారా ఏంటని కూడా ప్రస్తుతం అయితే విచారణ చేశారు. సో అందరూ కూడా ఒకటేసారి వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్లడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెసిడెన్షియల్స్ ఉంటారో ఒక్కసారి లైన్ లో ఉన్న ప్రయత్నం చేయండి. నేరుగా కుక్కర్పల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అక్కడ మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తాయి? ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ ని కాస్త సీరియస్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కుక్కర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే కొంచెం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం ఉధృత వాతావరణమే కనపడతా ఉంది. ఏదైతే నిందితుని ఇక్కడికి తీసుకొస్తారా లేకపోతే ఇక్కడి నుంచి మూవ్ చేస్తారా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. అయితే చుట్టుపక్కల అయితే కొంచెం వాతావరణం అయితే ఉధృత వాతావరణమే కనపడుతుంది. చుట్టూ కూడా పోలీసులు కొంచెం టైట్ బందోబస్తు చేసుకుంటా ఉన్నారు, ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా చుట్టూ కూడా జనావాసంతో నిండిపోయి ఉండడం, చుట్టూ మీడియా ముఖంతో నిండిపోవడం వల్ల అదంతా కూడా కొంచెం పోలీసులు అయితే కొంచెం డైవర్ట్ చేసే అవకాశం ఉందా లేకుంటే ఇక్కడ నుంచి లేదా ఏసీపీ ఆఫీస్కి తరలిస్తారా అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. ఒక్కసారిగా కంప్లీట్ కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీసుల కంట్రోల్కి తీసుకోవడం జరిగింది. అంటే విక్టిమ్ అయితే ఇప్పటివరకు అయితే ఏమంటారు నిందితున్న బాలుని అయితే ఇప్పటివరకు అయితే ఇక్కడికి తీసుకురాలేదు. మరి కాసేపట్లో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. బలగాలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. సచిన్, ఏదైతే అంతరాయం కూడా ఒక మైనర్ కాబట్టి అతని ఫేస్ రివీల్ కావద్దు అన్న ఉద్దేశంతో కొంచెం కాసేపు ఆలస్యం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మరి కాసేపట్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. సచిన్, రైట్ పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. అసలు ఎలా చంపాడు అనేది ఇప్పుడే రిపోర్ట్ నా చేతికి వచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ ని వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సహస్రపై కూర్చొని గొంతు నిలబడంట బాలుడు. ఆ తర్వాత చనిపోయిందో లేదో అంటూ ఆ తర్వాత గొంతు కోసాడంటే ఎంత దుర్మార్గం చూడండి. ముందుగా ఆమె మీద కూర్చొని గొంతు నిలబాడు, అంటే గొంతు పట్టుకుని ఇలా గొంతు పట్టుకుని పిసికేశాడు. గొంతు పట్టుకుని ఇలా నొక్కేసిన తర్వాత ఆ ఊపిరాడక, ఎందుకంటే ఐ థింక్ 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఇటు 10 ఏళ్ళు కాదు 10th క్లాస్ చదువుతున్న బాలుడు, అంటే 15 ఏళ్ళలో ఎంత 15, 14, 16 ఈ ఏజ్లోనే ఉంటూ ఉంటాడు. వెళ్ళి పట్టుకొని కూర్చొని నొక్కినప్పుడు ఊపిరాడలేదు. ఊపిరాడక చచ్చిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిందో లేదో అని చెప్పి డౌట్ వచ్చిందట. చనిపోయిందో లేదో అని డౌట్ వచ్చిన క్రమంలోని గొంతు కోసాడు ఆ దుర్మార్గుడు. బహుశా బాలుడు వాడిని చెప్పి దుర్మార్గుడు అంటే మీరు ఎవరైనా ఫీల్ అయితే కనుక మీకే వదిలేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే 10th క్లాస్ చదువుతున్నాడు అంటే ఇంకొక ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది కదా. అంత దారుణంగా చంపేస్తాడా? సహస్ర బతకకూడదు అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా, అంటే ముందుగా గొంతు నులివాడు, గొంతు పట్టుకొని పిసికేస్తాడు. ఇలా గొంతు పట్టుకొని పిసికేస్తాడు. ఎప్పుడైతే ఊపిరి ఆడలేదు, కదలలేని పరిస్థితికి, అంటే ఎప్పుడైతే ఇలా గొంతు పట్టేస్తాడు అనుకుందాం, ఏమవుతుంది? జస్ట్ నేను పట్టుకొని నేను మాట్లాడుతున్నాను చూడండి. ఇదిగులా నేను మాట్లాడుతుంటే ఎలా వస్తుంది అంటే మాట రాదు, ఇలా టైట్కి వెళ్ళిపోయిన క్రమం. ఈ తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఊపిరి ఆడలేదు, ఊపిరి బ్లాక్ అయిపోతుంది కదా, దట్టు ఎంత పెరుగులాడు గురైనా. ఆ తర్వాత ఏం జరిగింది? అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిందా లేదా
అని చెప్పి చచ్చిపోయిందా లేదా అని చెప్పి అనుమానం వచ్చింది. ఒక చిన్న పిల్లాడికి, బహుశా చిన్నపిల్లాడు అన్నాడు కూడా లేదు, ఎందుకంటే 10th క్లాస్ చదువుతున్న వాడికి ఇంత దొంగతనం బుద్ధి, దాంతోపాటు చంపారని ఇటువంటి థాట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఆ తర్వాత చచ్చిపోయిందా లేదా అని చెప్పి నిర్ధారణకు వచ్చే క్రమంలో, అప్పుడు కత్తి తూసుకుని మెడ మీద, అంటే ఈ భాగంలో, బహుశా మనకు అందిన సమాచారం ప్రకారం ఇగో ఈ భాగంలో దాదాపుగా 7 కత్తిపోట్లట. అంటే బహుశా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకుని ఉన్నాడు అనుకుందాం. ఈ భాగం అంటే మెడ భాగానికి సంబంధించి అప్పుడు కత్తిపోట్లు 6 నుంచి 7 కత్తిపోట్లు ఉన్నాయంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడే సహస్ర బతకూడదనే ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తిపోట్లకు దిగాడు. ఆ తర్వాత దొంగతనం ఎలా చేయాలి, దొరికితే ఎలా తప్పించుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాడంటే ఎంత ప్రిపేర్డ్ అయ్యొచ్చాడు చూడండి. జీవితం మీద ప్రిపేర్నెస్ లేదు కానీ ఇటువంటి వాటి మీద ప్రిపేర్నెస్ ఉంది, ప్లానింగ్ ఉంది ఈ పిల్లాడికి. అంతా ఓ పేపర్ పై రాసుకొని ముందే స్కెచ్ చేసుకుని వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఇదంతా దేని ప్రభావం చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇటువంటి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి అని చెప్పి వదిలేయాలా? ఇలాంటి వాళ్ళకి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ జువెనైల్గా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి చర్యలకు దిగాల్సిన అవసరం కనిపిస్తోంది? మరీ ముఖ్యంగా ఎందుకు ఇటువంటి నేర ప్రవృత్తి చిన్నపిల్లల్లో పెరుగుతోంది అనేది మీరు మాట్లాడే ప్రయత్నించండి. మా ప్రతినిధి శిల్పకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆ ఇల్లే, అదే సహస్ర ఇల్లు. అది అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు, అక్కడే జరిగింది. ఈ బాక్స్ లో మీరు చూస్తారు కదా, ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడే ఈ ఘటన జరిగింది. ఈ విజువల్ మీరు చూడొచ్చు, ఈ బాక్స్ లోని ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కానీ అప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జాగిలాలు అక్కడికి చేరుకున్నాయి. జాగిలాలు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఒక కొంత దూరం వెళ్ళాక ఆగిపోయాయి. జాగిలాలు అంటే ఇటు డాగ్ స్క్వాడ్ ఈ పక్కింట్లోని ఇదే ఆ బిల్డింగ్ మొత్తం అంతా ఇక్కడికి డాగ్ స్క్వాడ్ చేరుకొని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. అక్కడ డౌట్ వచ్చింది పోలీసులకి. అక్కడి నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఎందుకు ఆగింది, ఎవరెవరు ఉండొచ్చు, ఇలా ప్రతి కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తుంటాయి, ఎవరు చేస్తుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటారా, ఒకటి చేస్తుంటే ఎందుకు చేస్తుంటారు, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే ప్రస్తుతం అసలు విషయం బయటకు వచ్చింది, అసలు గుట్టునట్టయింది. ఈ ఇంటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళింది ఆర్టీవీ. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అక్కడి నుంచి రిపోర్ట్ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఆ రిపోర్ట్ కూడా ఆ రోజు మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఆ ఇంటి పక్కనే బిల్డింగ్ నుంచి ఆ ఇంటికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఆ బాలుడు ఎక్కడున్నాడు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి పవన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. పవన్, ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మరి ముఖ్యంగా ఆ గుర్రాన్ని, ఆ బాలుడిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా? రైట్ సచిన్, ఏదైతే ఇప్పటికీ స్టిల్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల తల్లిదండ్రులు ఇంకా లోపలనే ఉండడం జరిగింది. విచారణ నిమిత్తం వారిని అయితే లోపలనే ఉంచడం జరిగింది. సో బాలుడిని ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ ఏదైనా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, పేరెంట్స్ కొంచెం ఆగ్రహవేశంలో ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది, బంధువులు ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో కూడా పోలీసులు కొంచెం ఆలస్యం చేస్తుంటే కనపడుతూ ఉంది. ఒకవేళ పోలీసులు ఆ బాలుడిని ఏదైతే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారో లేకపోతే ఏసీపీ కమిషనరేట్ ఆఫీస్కి తీసుకెళ్తారా అనేది కొంచెం సస్పెన్స్గా మిగిలింది. ఏదేమైనా ఒకవేళ ఇక్కడే విచారణ జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఇక్కడికి తీసుకొచ్చి హాజరు చేసి బయటికి తీసుకెళ్తారంటూ కూడా చెప్తున్నారు అధికారులు. సో ఏ క్షణమైనా ఆ బాలుడిని ఇక్కడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా, ఒక సైకోలాగా, అంటే ఒక సినిమాలో చూపించేదానికంటే దారుణంగా ఒక బాలుడు, దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న బాలుడు అత్యంత క్రూరంగా, అమానుషంగా ఒక పసిపాపని చంపడం జరిగింది. ఒక్కసారి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల అక్కడ పరిస్థితి ఎలా ఉందో విజువల్స్ లో చూపించండి. విజువల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా విత్ కెమెరామెన్ సాయంతో, వీడియో జర్నలిస్ట్ సాయంతో? రైట్ ఏదైతే ప్రస్తుతం మనం కూకట్పల్లి పిఎస్ దగ్గర ఉన్నాం, చాలా ఉధృత వాతావరణమే కనపడతా ఉంది. చుట్టూ కూడా జనాలతో